అల్ట్రా మోడ్రన్ సిటీ అమ్మాయి, అచ్చమైన పల్లెటూరు అబ్బాయి. విధి ఆడిన వింత నాటకంలో వీరు ఎలా ఒకటయ్యారు? కనీసం మనసు కలవని ఈ ఇద్దరి మధ్య బలవంతంగా జరిగిన పెళ్లి వీరి జీవితాలను ఏ తీరానికి చేర్చింది? మట్టి వాసనకి, మణి గ్లామర్కి మధ్య జరిగిన ఈ అందమైన లవ్ స్టోరీని మిస్ అవ్వకుండా చూడండి. ఇక కథలోకి వెళితే, తూర్పుగోదావరి జిల్లాలోని సీతానగరం అనే పల్లెటూరు. ఆ ఊరి పేరులోనే కాదు, ఆ ఊరి మట్టిలోనూ ఎంతో ప్రశాంతత ఉంటుంది. ఉదయం 5 గంటలు అవుతోంది. ఇంకా సూర్యుడు పూర్తిగా ఉదయించలేదు. కానీ ఆకాశంలో లేత నారింజ రంగు పరుచుకుంటుంది. పక్షుల కిలకిల రావాలు, కోడి కూతలు, గుడిలో నుంచి వస్తున్న సుప్రభాతం అన్నీ కలిపి ఆ ఊరికి ఒక అద్భుతమైన ప్రాణం పోస్తున్నాయి. మంచు బిందువులు ఆకుల మీద చేరి ముత్యాల్లా మెరుస్తున్నాయి. చల్లటి గాలికి పచ్చని పొలాలు ఆకుపచ్చని సముద్రంలా అలలు అలలుగా కదులుతున్నాయి. ఆ ఊరి పొలిమేరలో ఉన్న ఒక పెద్ద మామిడి తోట. అందులో మట్టి వాసనను ఆస్వాదిస్తూ చేతిలో ఒక చిన్న కర్ర పట్టుకొని నడుస్తున్నాడు మన కథానాయకుడు రామచంద్ర. అందరూ ముద్దుగా రామ్ అని పిలుచుకుంటారు. రామ్ 6 అడుగుల ఆజానుబావుడు. స్వచ్ఛమైన పల్లెటూరు వాతావరణంలో పెరిగిన దృఢమైన శరీరం అతనిది. ఖరీదైన బట్టలు వేసుకోడు. కానీ అతను కట్టుకునే తెల్లటి పంచె, వేసుకునే కాటన్ చొక్కా అతనికి ఎంతో హుందాతనాన్ని ఇస్తున్నాయి. అతని కళ్ళల్లో ఒక విధమైన నిజాయితీ, నవ్వులో కల్మషం లేని స్వచ్ఛత కనిపిస్తాయి. తన పొలంలో పండే ప్రతి గింజకి విలువ ఇస్తాడు. తన దగ్గర పనిచేసే ప్రతి మనిషికి గౌరవం ఇస్తాడు. సిటీకి వెళ్ళి పెద్ద చదువులు చదువుకున్నా ఆ చదువు తన ఊరి వ్యవసాయానికి ఉపయోగపడాలి తప్ప తనని ఊరికి దూరం చేయకూడదని తిరిగి వచ్చేసిన మట్టి మనిషి అతను. ఏరా సూరి, నిన్న రాత్రి మోటార్ ఆపేసి వెళ్ళావా లేదా అంటూ తన పొలంలో పనిచేసే కుర్రాడిని ఆప్యాయంగా పలకరిస్తూ అడిగాడు రామ్. ఆపేశాను బాబుగారు, మీరు చెప్పాక నేను మర్చిపోతానా అన్నాడు సూరి పళ్ళు ఇకలిస్తూ. రామ్ నవ్వి, సరే, ఈ రోజు మధ్యాహ్నం కూలీలందరికీ భోజనాలు మన ఇంటి దగ్గరే ఏర్పాటు చేయమని అమ్మతో చెప్పాను. అందరినీ తీసుకునిరా అని చెప్పి తన పనుల్లో మునిగిపోయాడు. రామ్ తండ్రి రాఘవయ్య ఆ ఊరికి పెద్ద దిక్కు. ఎవరికి ఏ కష్టం వచ్చినా రాఘవయ్య ఇంటి తలుపు తడతారు. అంతటి గొప్ప కుటుంబంలో పుట్టిన రామ్కి ఏమాత్రం గర్వం ఉండదు. తన తండ్రి ఆశయాలను ముందుకు తీసుకెళ్లడమే తన జీవిత లక్ష్యంగా భావిస్తుంటాడు. ఇది సీతానగరంలో రామ్ దినచర్య. కానీ ఆ ఊరికి వందల కిలోమీటర్ల దూరంలో, రాత్రికి పగలికి తేడా తెలియని మహానగరం హైదరాబాదులో పరిస్థితి పూర్తిగా భిన్నంగా ఉంటుంది. ఉదయం 10 గంటలు అవుతున్నా హైదరాబాద్ జూబ్లీహిల్స్లోని ఒక ఖరీదైన విల్లాలో ఇంకా నిశ్శబ్దమే రాజ్యమేలుతుంది. ఆ విల్లా పేరు వైభవ్ నిలయం. లోపల ఫర్నిచర్ అంతా విదేశాల నుండి ఇంపోర్ట్ చేసుకున్నదే. గోడల మీద ఉన్న పెయింటింగ్స్ ఒక్కొక్కటి ₹1,00,000 విలువ చేస్తాయి. ఆ విల్లాలోని మొదటి అంతస్తులో ఉన్న ఒక విశాలమైన బెడ్రూమ్లో ఏసీ చల్లదనాన్ని ఆస్వాదిస్తూ సిల్క్ దుప్పటి కప్పుకొని పడుకుంది మన కథానాయక సహస్ర. సహస్ర పేరుకు తగ్గట్టే వేల కొద్ది కోరికలు, లక్ష కొద్ది కలలు ఉన్న అమ్మాయి. తండ్రి ప్రకాష్ రావు నగరంలోనే పేరు మోసిన బిజినెస్ మ్యాగ్నెట్. పుట్టినప్పటి నుండి బంగారు స్పూన్లో పెరిగిన అమ్మాయి. డబ్బు విలువ ఆమెకు తెలియదు. ఎందుకంటే ఆమె ఏది అడిగినా క్షణాల్లో ఆమె ముందు వాలిపోతుంది. గ్లామర్, పార్టీలు, బ్రాండెడ్ బట్టలు, ఖరీదైన కార్లు, ఇది సహస్ర ప్రపంచం. ఫ్యాషన్ డిజైనింగ్ చదువుతున్న సహస్రకు పల్లెటూరు అంటే చిరాకు, మట్టి అంటే ఎలర్జీ, చెమట వాసన అంటే అసహ్యం. మనుషుల కంటే బ్రాండ్స్కే ఎక్కువ విలువిచ్చే ఆధునిక భామ. సహస్ర ఫోన్ రింగ్ అయ్యింది. చిరాకుగా కళ్ళు తెరిచి ఫోన్ తీసింది. స్క్రీన్ మీద కార్తిక్ అని రాసి ఉంది. కార్తిక్ ఆమెకు ఫ్రెండ్. ఒకే సర్కిల్లో తిరిగే రిచ్ కిడ్. హలో అంది నిద్రమత్తుగా. ఏంటి సహా, ఇంకా పడుకునే ఉన్నావా? ఈరోజు మధ్యాహ్నం తాజ్ బంజారాలో లంచ్ పార్టీ ఉంది, మర్చిపోయావా అన్నాడు కార్తిక్. హో షట్, మర్చిపోయాను కార్తిక్. నిన్న రాత్రి క్లబ్ నుండి వచ్చేసరికి లేట్ అయ్యింది. సరే, ఇంకో 1 అవర్లో నేను అక్కడ ఉంటాను అంటూ కాల్ కట్ చేసి బెడ్ మీద నుంచి కిందకు దిగింది. సహస్ర గదిలో ఒక వైపు నిండా
కేవలం ఆమె బూట్లు, హ్యాండ్ బ్యాగ్స్ మాత్రమే ఉంటాయి. ఆమె వార్డ్రోబ్ చూస్తే ఒక చిన్నపాటి షాపింగ్ మాల్లా ఉంటుంది. రెడీ అయ్యి డిజైనర్ డ్రెస్ వేసుకొని, కళ్ళకి ప్రొటెక్ట్ సన్ గ్లాసెస్ పెట్టుకొని మెట్లు దిగి కిందకు వచ్చింది. డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చొని ఉన్న ప్రకాష్ రావు ఆమెను చూసి చిరునవ్వు నవ్వాడు. గుడ్ మార్నింగ్ నాన్న అంటూ గబగబా ఒక యాపిల్ తీసుకొని కొరికింది సహస్ర. ఏంటి తల్లి, అప్పుడే బయలుదేరుతున్నావా? బ్రేక్ఫాస్ట్ కూడా సరిగ్గా చేయకుండా అడిగాడు ప్రకాష్ రావు. నాకు టైం లేదు డాడ్, పార్టీకి లేట్ అవుతుంది. నా క్రెడిట్ కార్డ్ లిమిట్ అయిపోయింది. కొంచెం టాపప్ చేయించండి. సీయూ అంటూ సమాధానం కోసం కూడా ఎదురు చూడకుండా తన లగ్జరీ ఆడి కార్లో అక్కడి నుండి వెళ్ళిపోయింది సహస్ర. ప్రకాష్ రావు కూతురు వెళ్లే దారి వైపే చూస్తూ ఒక నిట్టూర్పు విడిచాడు. ఆయనకు కోట్లు సంపాదించానన్న తృప్తి కంటే కూతురికి సంస్కారం నేర్పలేకపోయానన్న బాధే ఎక్కువగా ఉంది. ఆయన వ్యాపారంలో ఎంత ఎదిగినా ఆయన మూలాలు పల్లెటూరులోనే ఉన్నాయి. సీతానగరంలో ఉన్న రాఘవయ్య, ప్రకాష్ రావు ప్రాణ స్నేహితులు. ఒకప్పుడు ప్రకాష్ రావుకి ఏమీ లేనప్పుడు పట్నం పంపించి వ్యాపారం పెట్టుకోవడానికి సాయం చేసింది రాఘవయ్యే. ఆ రుణం ప్రకాష్ రావు ఎప్పటికీ తీర్చుకోలేడు. ఆ రోజు సాయంత్రం ప్రకాష్ రావు ఆఫీసులో ఉండగా ఆయనకు సీతానగరం నుండి ఫోన్ వచ్చింది. ఫోన్ చేసింది రాఘవయ్య కాదు, రాఘవయ్య భార్య లక్ష్మమ్మ. అన్నా, ప్రకాష్ అన్నా అంటూ ఏడుస్తూ మాట్లాడుతుంది లక్ష్మమ్మ. ఏంటమ్మా లక్ష్మి, ఏమైంది? ఎందుకు ఏడుస్తున్నావు? కంగారుగా అడిగాడు ప్రకాష్ రావు. ఏం చెప్పమంటావన్నా, మీ బావగారికి నిన్న రాత్రి గుండెపోటు వచ్చింది. టౌన్ ఆసుపత్రిలో చేర్పించాము. డాక్టర్లు పరిస్థితి విషమంగా ఉందన్నారు. ఆయన ఎప్పటికైనా నీ కూతురుని మన రామ్కి ఇచ్చి పెళ్లి చేయాలని కలలు కన్నారు కదా. ఒకసారి నువ్వు నీ కూతురు వచ్చి ఆయన్ని చూస్తే ఆయన ప్రాణాలు నిలబడతాయేమో అన్నా అంటూ కన్నీరు మున్నీరుగా విలపించింది. ప్రకాష్ రావు చేతిలో నుండి ఫోన్ జారిపోయింది. తన ప్రాణ స్నేహితుడు, తన ఎదుగుదలకు కారణమైన రాఘవయ్యకు ఇలా జరిగిందన్న వార్త ఆయనను ఉలిక్కిపడేలా చేసింది. ఎలాగైనా వెంటనే సీతానగరం వెళ్ళాలి. కానీ తనతో పాటు సహస్రను తీసుకెళ్లడం ఎలా? ఆమెకు పల్లెటూరు అన్నా, అక్కడి మనుషులు అన్నా ఎంత కోపమో ఆయనకు తెలుసు. అందులోనూ పెళ్ళి అని మాట ఎత్తితే ఇల్లు పీకి పందిరి వేస్తుంది. కానీ ఇప్పుడు పరిస్థితి వేరు. తన స్నేహితుడి ప్రాణాలు పోయే పరిస్థితుల్లో ఉన్నాయి. వెంటనే ఇంటికి చేరుకున్నాడు ప్రకాష్ రావు. సహస్ర ఇంకా పార్టీ నుండి రాలేదు. రాత్రి 10 గంటలకి ఇంట్లోకి అడుగుపెట్టింది సహస్ర. తండ్రి సోఫాలో తల పట్టుకొని కూర్చోవడం చూసి దగ్గరికి వెళ్ళింది. ఏంటి డాడ్, ఏమైంది? హెల్త్ ఏమైనా బాగోలేదా అని అడిగింది. ప్రకాష్ రావు ఆమె వైపు చూశాడు. ఆయన కళ్ళు ఎర్రబడి ఉన్నాయి. సహస్ర, మనం రేపు ఉదయాన్నే సీతానగరం వెళ్తున్నాం. నీ లగేజ్ ప్యాక్ చేసుకో అన్నాడు గంభీరంగా. సీతానగరం అదెక్కడ ఉంది డాడ్? ఏదైనా రిసార్టా? నాకు రేపు ఈవినింగ్ ఫ్యాషన్ వీక్ ఉంది, నేను రాలేను అనింది నిర్లక్ష్యంగా. రిసార్ట్ కాదు సహస్ర, అదొక పల్లెటూరు. నా ప్రాణ స్నేహితుడు ప్రాణాపాయ స్థితిలో ఉన్నాడు. ఆయన నిన్ను చూడాలనుకుంటున్నాడు. నువ్వు రావాల్సిందే. ఆయన గొంతులో ఖచ్చితత్వం ఉంది. పల్లెటూరా? వాట్ ఆర్ యూ సేయింగ్ డాడ్? ఆ బురదలో, ఆ దోమల్లో నేను ఉండాలా? ఇంపాసిబుల్. మీరు కావాలంటే వెళ్ళండి, ఐఎమ్ నాట్ కమింగ్ అని కోపంగా తన గది వైపు అడుగులు వేసింది. వెంటనే ప్రకాష్ రావు లేచి, ఇది నా రిక్వెస్ట్ కాదు సహస్ర, ఆర్డర్. నా వ్యాపారం, ఈ ఇల్లు, నువ్వు అనుభవిస్తున్న ఈ లగ్జరీ అన్నీ ఆయన భిక్షే. ఆయన లేకపోతే ఈ ప్రకాష్ రావు లేడు. రేపు ఉదయం కార్లో నువ్వు ఉండాలి అంతే అని కరాఖండిగా చెప్పి తన గదిలోకి వెళ్ళిపోయాడు. సహస్రకు పిచ్చెక్కినంత కోపం వచ్చింది. చేతిలో ఉన్న ₹1,00,000 ఫోన్ని నేలకేసి కొట్టింది. తండ్రి తనతో అంత కఠినంగా ఎప్పుడూ మాట్లాడలేదు. అసలు ఎవరా రాఘవయ్య? వాళ్ళ కోసం తన ఫ్యాషన్ వీక్ని క్యాన్సిల్ చేసుకోవాలా? రాత్రంతా కోపంతో రగిలిపోతూనే ఉండిపోయింది. కానీ తండ్రి మాట కాదనలేక అయిష్టంగానే ఉదయం ప్రయాణానికి సిద్ధమైంది. వేసుకున్న డ్రెస్ కూడా పల్లెటూరికి ఏమాత్రం సూట్ అవ్వని ఒక స్లీవ్లెస్ మోడ్రన్ డ్రెస్. కళ్ళకి కూలింగ్ గ్లాసెస్ పెట్టుకొని కారు ఎక్కి కూర్చుంది. దారి పొడవునా ఆమె ముఖంలో విసుగు, కోపం. 10 గంటల ప్రయాణం తర్వాత కారు సీతానగరం పొలిమేరల్లోకి ప్రవేశించింది.
ఆ పచ్చదనం, ఆ స్వచ్ఛమైన గాలి ఆమెకు వింతగా అనిపించింది. రోడ్డు పక్కన ఆడుకుంటున్న పిల్లలు, బర్రెలను మేపుతున్న రైతులు, ఇదంతా చూస్తుంటే ఆమెకు ఎక్కడో అడవిలోకి వచ్చిన ఫీలింగ్ కలిగింది. ఎంత డర్టీగా ఉంది డాడ్ ఈ ప్లేస్. రోడ్లు కూడా సరిగ్గా లేవు అంది ముక్కు మూసుకుంటూ. నోరు మూసుకొని కూర్చో సహస్ర, మనం వచ్చింది విహారయాత్రకి కాదు అన్నాడు ప్రకాష్ రావు మందలింపుగా. కారు రాఘవయ్య ఇంటి ముందు ఆగింది. అది ఊళ్ళోకెల్లా పెద్ద పెంకుటిల్లు. ముందు పెద్ద వాకిలి, పశువుల పాక ఉన్నాయి. ఆస్పత్రి నుంచి రాఘవయ్యను అప్పుడే డిశ్చార్జ్ చేసి ఇంటికి తీసుకొచ్చారు. ఆయన పరిస్థితి కాస్త కుదుటపడింది కానీ బెడ్ రెస్ట్ అవసరం. కారు దిగిన ప్రకాష్ రావు వేగంగా లోపలికి పరిగెత్తాడు. సహస్ర కార్ డోర్ తీసుకొని విసుగ్గా బయటకు కాలు పెట్టింది. సరిగ్గా ఆమె కాలు కింద పెట్టిన చోట ముందు రోజు కురిసిన వర్షానికి కొద్దిగా నీరు నిలిచి బురదగా మారింది. ఆమె వేసుకున్న తెల్లటి ఖరీదైన హీల్స్ బురదలో కూరుకుపోయాయి. అబ్బా షట్, నా షూస్ పాడైపోయాయి, ఈడియట్ ప్లేస్ అంటూ గట్టిగా అరుస్తూ కాలు బయటకు తీయడానికి ప్రయత్నించింది. కానీ బ్యాలెన్స్ తప్పి వెనక్కి పడబోయింది. సరిగ్గా అదే సమయానికి చేతిలో పశువులకి వేసే గడ్డి మోపుతో అటుగా వస్తున్నాడు రామ్. సహస్ర పడిపోబోవడం చూసి గడ్డి మోపు కింద పడేసి వేగంగా వచ్చి ఆమె చేయి పట్టుకొని పైకి లాగాడు. సహస్ర ఒక్కసారిగా తేరుకొని కళ్ళు తెరిచింది. తనను పట్టుకుంది ఒక పల్లెటూరు అబ్బాయి అని చూసి చిరాకుతో అతని చెయ్యి విదిలించింది. హే, డోంట్ టచ్ మీ. నీకు కళ్ళు కనిపించడం లేదా? నా షూస్ చూడు ఎలా పాడైపోయాయో అంటూ ఇంగ్లీష్లో విరుచుకుపడింది సహస్ర. ఆమెకి అతను ఆ ఇంట్లో పనిచేసే ఏ పాలేరో అనిపించింది. రామ్ ఆమె వేసుకున్న బట్టల వైపు, ఆమె తీరు వైపు చూసి ఒక్క క్షణం ఆశ్చర్యపోయాడు. ఈ పల్లెటూరికి ఏమాత్రం సంబంధం లేని ఒక వింత పక్షిలా కనిపించింది అతనికి. కానీ ఆమె అహంకారం, మాట తీరు అతనికి నచ్చలేదు. అయినా సరే తన స్వభావం ప్రకారం చాలా కూల్గా పెదవుల మీద చిరునవ్వుతో సమాధానం ఇచ్చాడు. క్షమించండి మేడం, మీరు కింద పడిపోబోతుంటే సహాయం చేద్దామని పట్టుకున్నాను. అయినా బురద ఉందో లేదో చూసుకొని దిగాల్సింది మీరే కదా. ఇది పల్లెటూరు, మీ పట్నం రోడ్లలాగా సిమెంట్ పూసుకొని ఉండవు. ఈ మట్టికి జీవం ఉంటుంది. అది అప్పుడప్పుడు ఇలా బురదలా కూడా మారుతుంది. లోపలికి వెళ్ళండి, కడుక్కోవడానికి నీళ్లు ఇస్తాను అన్నాడు రామ్ చాలా ప్రశాంతమైన గొంతుతో. కానీ ఆ మాటల్లోని వెటకారం సహస్రకు అర్థమైంది. తనని, తన సిటీని తక్కువ చేసి మాట్లాడేసరికి సహస్ర ఈగో హర్ట్ అయ్యింది. హౌ డేర్ యూ? ఒక సర్వెంట్వి నాతోనే ఆర్గ్యూ చేస్తావా? ఐ విల్ కంప్లైంట్ యూ. ఓనర్ ఎవరు అంటూ అరుస్తూ లోపలికి నడిచింది సహస్ర. రామ్ ఆమె వెళ్తున్న వైపు చూసి నవ్వుకున్నాడు. పట్నం నుంచి ఏదో మహమ్మారి ఊర్లో అడుగుపెట్టినట్టుంది. చూద్దాం దీని గోలేంటో అనుకుంటూ తన పనిలోకి వెళ్ళిపోయాడు రామ్. లోపలికి వెళ్ళిన సహస్ర అక్కడ తన తండ్రి ఒక పాత మంచం మీద పడుకున్న ముసలాయన కాళ్ళు పట్టుకొని ఏడుస్తుండడం చూసి షాక్ అయ్యింది. తన తండ్రి ఎవ్వరి ముందు తల వంచడం ఆమెకు తెలియదు. అలాంటిది ఒక పల్లెటూరు మనిషి ముందు కన్నీళ్లు పెట్టుకోవడం ఆమెకు జీర్ణం కాలేదు. డాడ్, ఏంటిదంతా అని అడిగింది సహస్ర. ప్రకాష్ రావు కళ్ళు తుడుచుకుంటూ లేచి రాఘవయ్యతో అన్నాడు. చూడు బావా, నీ కోడలు వచ్చేసింది. నువ్వు కోరుకున్నట్టే మన కుటుంబాలు ఒక్కటవుతాయి. నా కూతురుని నీ కొడుక్కిచ్చి పెళ్లి చేయడానికి నేను సిద్ధం. ఆ మాట వినగానే సహస్ర నెత్తి మీద పిడుగుపడ్డట్లు అయింది. వాట్, మ్యారేజ్? ఎవరితో? నేనా ఈ పల్లెటూరులో పెళ్ళి చేసుకోవడమా? ఆమె గొంతులో ఆక్రోశం, కోపం, ఆశ్చర్యం అన్నీ కలిసిపోయాయి. అదే సమయానికి రామ్ లోపలికి అడుగుపెట్టాడు. తన తండ్రి పక్కన నిలబడి ఏమైంది నాన్న అని అడిగాడు. రాఘవయ్య మంచం పక్కన నిలబడి ప్రకాష్ రావు గర్వంగా వీడే నా అల్లుడు రామచంద్ర అని చెప్పిన మాటలు ఆ గదిలో బాంబుల్లా పేలాయి. సహస్ర గుండె ఒక్క క్షణం ఆగిపోయినట్లు అనిపించింది. ఆమె కళ్ళు తండ్రి వైపు, ఆ తర్వాత తనని సర్వెంట్ అని తిట్టిన రామ్ వైపు మారి మారి చూశాయి. గదిలో నిశ్శబ్దం అలుముకుంది. కేవలం రాఘవయ్య శ్వాస తీసుకుంటున్న చప్పుడు మాత్రమే వినిపిస్తోంది. డాడ్, ఆర్ యు మ్యాడ్? సహస్ర గొంతులో నుంచి ఒక్కసారిగా ఆగ్రహం కట్టలు తెంచుకుంది.
ఆమె మాటలకి గదిలో ఉన్న వాళ్ళంతా ఉలిక్కిపడ్డారు. ఏంటి ఈ నాన్సెన్స్? వీడు నా మొగుడా? అసలు వీడికి నాకు ఏమైనా మ్యాచ్ ఉందా? మట్టి పిసుక్కునే వాడికి నాలాంటి ఫ్యాషన్ డిజైనర్కి పెళ్ళేంటి డాడ్? హౌ కుడ్ యూ ఈవెన్ థింక్ ఆఫ్ ఇట్? ఇంగ్లీష్ తెలుగు కలిపి కరుగ్గా అరుస్తూ మాట్లాడింది. మంచం మీద ఉన్న రాఘవయ్య ఆ మాటలకు నీరసంగా కళ్ళు మూసుకున్నాడు. ఆయన గుండెలో మళ్ళీ నొప్పి మొదలైనట్లు ముఖం బాధతో ముడుచుకుపోయింది. పక్కనే ఉన్న రామ్ తల్లి లక్ష్మమ్మ కన్నీళ్లు పెట్టుకుంటూ భర్త చెయ్యి పట్టుకుంది. సహస్ర మాటలకు ప్రకాష్ రావుకి రక్తం మరిగిపోయింది. సహస్ర షటప్ అంటూ ఒక్క ఉదుటున ఆమె చెయ్యి పట్టుకొని గది బయటకు లాక్కొచ్చాడు. ఇంటి వెనక ఉన్న పెద్ద పెరట్లోకి ఆమెను తీసుకెళ్లి విసిరేసినట్లుగా వదిలాడు. ఏంటి డాడ్ ఈ బిహేవియర్? నా చెయ్యి నొప్పి పుడుతోంది అంటూ మణికట్టు తుడుచుకుంటుంది సహస్ర. నొప్పి పుడుతుందా? లోపల ప్రాణాలతో కొట్టుమిట్టాడుతున్న నా స్నేహితుడి గుండెకి ఎంత నొప్పి పుడుతుందో నీకు తెలుస్తుందా? బుద్ధి ఉందా నీకు? పెద్దవాళ్ళు ఉన్నారని, ప్రాణాపాయ స్థితిలో ఉన్నారని కూడా చూడకుండా ఎలా పడితే అలా మాట్లాడుతున్నావు. ఇదేనా నేను నీకు నేర్పిన సంస్కారం? ప్రకాష్ రావు గొంతు కోపంతో వణుకుతోంది. మీరు నాకు సంస్కారం గురించి చెప్పకండి డాడ్. నా లైఫ్ గురించి నాకొక క్లారిటీ ఉంది. నా డ్రీమ్స్ వేరు, నా వరల్డ్ వేరు. డెస్టినేషన్ వెడ్డింగ్, ఇటలీలో హనీమూన్, సిటీలో లగ్జరీ లైఫ్. ఇది నా కల. ఈ దోమల ఊళ్ళో ఆవు పేడ వాసన మధ్య ఆ పల్లెటూరి గావరా గాడితో నేను నా లైఫ్ని షేర్ చేసుకోలేను. ఇట్ ఈస్ ఇంపాసిబుల్ అని తెగేసి చెప్పింది. ప్రకాష్ రావు కళ్ళలో నుంచి నీళ్లు తిరిగాయి. ఆయన గొంతు తగ్గింది. ఎంతో భారంగా మాట్లాడడం మొదలుపెట్టాడు. నీకు ఇటలీ తెలుసు, ప్యారిస్ తెలుసు, కానీ నీ తండ్రి గతం నీకు తెలియదు సహస్ర. 20 ఏళ్ల క్రితం ఇదే పల్లెటూరులో తినడానికి తిండి లేక, కట్టుకోవడానికి బట్ట లేక నేను అల్లాడిపోతున్నప్పుడు నాలో ఉన్న వ్యాపార కసిని గుర్తించింది లోపల పడుకున్న ఆ రాఘవయ్యే. తన భార్య మెడలోని పుస్తల తాడు తాకట్టు పెట్టి మరీ నాకు 10,000 రూపాయలు ఇచ్చి పట్నం పంపించాడు. ఆ 10,000 ఈరోజు నువ్వు అనుభవిస్తున్న 100 కోట్లు. నా రక్తం, నా ఊపిరి, నువ్వు వేసుకుంటున్న ఈ ఖరీదైన బట్టలు అన్నీ ఆ మనిషి పెట్టిన భిక్ష. ఈరోజు ఆ మనిషి ప్రాణాలు గాలిలో దీపంలా ఉన్నాయి. తన కొడుకు చేతిలో నిన్ను పెట్టాలన్నది ఆయన ఆఖరి కోరిక. దాన్ని తీర్చకపోతే నేను బ్రతికి ఉండి కూడా చచ్చిన వాడితో సమానం. సహస్ర కొద్దిగా కూడా కరగలేదు. అయితే ఏంటి డాడ్? ఆయన డబ్బులు ఇచ్చాడు. మీరు వడ్డీతో సహా తిరిగి ఇచ్చేయండి. కావాలంటే ఆయన కొడుక్కి సిటీలో ఏదైనా సూపర్ మార్కెట్ పెట్టివ్వండి. అంతేగాని మీ కృతజ్ఞత కోసం నన్ను బలి చేస్తారా? నేను చేసుకోను. కావాలంటే నన్ను చంపేయండి అంటూ కఠినంగా చెప్పింది. ఈ మాటలు లోపల నుండి వస్తున్న రామ్ చెవిన పడ్డాయి. రామ్ అడుగులు అక్కడే ఆగిపోయాయి. సహస్ర మాటల్లో ఉన్న స్వార్థం, అహంకారం అతనికి స్పష్టంగా అర్థమయ్యాయి. తన తండ్రి మీద గౌరవం లేని, పల్లెటూరు అంటే అసహించుకునే ఇలాంటి అమ్మాయిని తను మాత్రం ఎందుకు చేసుకోవాలి? రామ్ మనసులో కూడా అలజడి మొదలైంది. ప్రకాష్ రావు ఇక లాభం లేదనుకొని తన బ్రహ్మాస్త్రం ప్రయోగించాడు. సరే సహస్ర, నీ ఇష్టం. నీకు నీ లగ్జరీ లైఫ్ కావాలి. నాకు నా స్నేహితుడి ప్రాణం కావాలి. నువ్వు ఈ పెళ్లి చేసుకోకపోతే రేపు ఉదయానికల్లా నా ఆస్తి మొత్తం అనాథ ఆశ్రమాలకు రాయిచ్చేస్తాను. నాకున్న 10 క్రెడిట్ కార్డులు బ్లాక్ చేయిస్తాను. నువ్వు వేసుకున్న బట్టలతో సిటీకి వెళ్ళొచ్చు. ఒకవేళ నువ్వు పెళ్లికి ఒప్పుకుంటే నా ఆస్తి మొత్తం నీకే చెందుతుంది. నిర్ణయం నీదే అని చెప్పి అక్కడి నుంచి విసురుగా వెళ్ళిపోయాడు ప్రకాష్ రావు. సహస్రకి ప్రపంచం శూన్యం అయినట్లు అనిపించింది. డబ్బు లేకపోతే తను ఒక్కరోజు కూడా బతకలేదు. తన ఫ్రెండ్స్ ఎవ్వరూ తనని దగ్గరకు రానివ్వరు. తండ్రి తనని ఇలా బ్లాక్మెయిల్ చేస్తాడని ఆమె కలలో కూడా ఊహించలేదు. కోపంతో పక్కనే ఉన్న పూల కుండీని కాలితో తన్ని కింద కూర్చొని బోరున ఏడ్చింది. దారి లేని నిస్సహాయత ఆమెను ఉక్కిరిబిక్కిరి చేసింది. మరోవైపు లోపల రామ్ తన తండ్రి దగ్గర కూర్చున్నాడు. రాఘవయ్య అతి కష్టం మీద కళ్ళు తెరిచాడు. రామా, నా మాట వింటావారా అని అడిగాడు వణుకుతున్న గొంతుతో. చెప్పండి నాన్న, మీకోసం ప్రాణాలైనా ఇస్తాను అన్నాడు రామ్ కన్నీళ్లు తుడుచుకుంటూ. ప్రకాష్ కూతురు పట్నంలో పెరిగింది. కొంచెం పెంకిది, కానీ ప్రకాష్ రక్తం పంచుకు పుట్టింది.
చెడ్డది మాత్రం కాదు. నువ్వు నా కోసం ఆ పిల్లను పెళ్లి చేసుకోవాలిరా. ఇది నా ఆజ్ఞ కాదు, నా చివరి కోరిక అంటూ రామ్ చేతిని గట్టిగా పట్టుకున్నాడు. తండ్రి పరిస్థితి చూసి రామ్ గుండె తరుక్కుపోయింది. శాస్త్ర తీరు నచ్చకపోయినా తన తండ్రి ప్రాణాల ముందు అతనికి ఏదీ ఎక్కువ కాదు అనిపించింది. మీరు కోలుకోవాలి నాన్న. మీరు ఎలా చెబితే అలానే జరుగుతుంది అని మాట ఇచ్చాడు రామ్. కేవలం 2 రోజుల్లో పెళ్ళి. సహస్రకి ఊపిరి ఆడనివ్వకుండా ఏర్పాట్లు జరిగిపోతున్నాయి. ఊర్లో వాళ్ళందరికీ ఇది పెద్ద పండగ. రాఘవయ్య కొడుకు పెళ్ళి అంటే ఆ ఊరి జనం పనులన్నీ మానుకొని మరి వచ్చి పందిళ్ళు వేస్తున్నారు, వంటలు చేస్తున్నారు. కానీ శాస్త్ర గదిలో మాత్రం చీకటి అలుముకుంది. ఆమె ఫోన్ నెట్వర్క్ పనిచేయడం లేదు. తన బాయ్ ఫ్రెండ్స్కి, సిటీ ఫ్రెండ్స్కి కాల్ చేద్దామని ఎంత ప్రయత్నించినా కుదరలేదు. తాను ఒక పెద్ద ఉచ్చులో చిక్కుకుపోయానని ఆమెకు అర్థమైంది. తప్పనిసరి పరిస్థితుల్లో తండ్రి ఆస్తి కోసం, ఆ బంధనం కోసం ఆమె మెడ వంచక తప్పలేదు. సహస్రను ముస్తాబు చేయడానికి ఊర్లో ఉన్న ముత్తైదువులు వచ్చారు. వాళ్ళు తెచ్చిన ఎరుపు రంగు పట్టుచీర, పసుపు, కుంకుమ, పూలు చూసి సహస్రకి విరక్తి పుట్టింది. డిజైనర్ లెహంగాలు వేసుకునే తాను ఈ బరువైన పట్టుచీర కట్టుకోవాలా అని మనసులోనే కుమిలిపోయింది. వాళ్ళు ఆమెకు ముస్తాబు చేస్తుంటే ఆమె కళ్ళల్లో నుంచి నిరంతరంగా కన్నీళ్లు కారుతూనే ఉన్నాయి. ముఖంలో ఏమాత్రం సంతోషం లేదు. ఒక రాక్షసుడి గుహలోకి వెళ్తున్న బందీలా ఫీల్ అవుతోంది. మరొక వైపు రామ్ ముఖంలో కూడా పెళ్లి కల లేదు. కేవలం బాధ్యత మాత్రమే ఉంది. తెల్లటి పట్టుపంచ, కండువా ధరించి పెళ్లి పీటల మీద కూర్చున్నాడు. అతని మనసులో ఒకటే ఆలోచన. ఏమాత్రం ఇష్టం లేకుండా నా పక్కన కూర్చోబోతున్న ఈ అమ్మాయితో నా జీవితం ఎలా సాగుతుంది? తండ్రి కోసం నేను ఒక అమ్మాయికి అన్యాయం చేస్తున్నానా అని మదనపడుతున్నాడు. సన్నాయి మేళం మారుమోగుతోంది. వేద మంత్రాల సాక్షిగా సహస్రను పెళ్లిపీటల మీదకు తీసుకొచ్చారు. రామ్ పక్కన కూర్చున్న సహస్ర కనీసం అతని ముఖం వైపు తలెత్తు కూడా చూడలేదు. ఆమె మనసంతా పగిలిపోయిన అద్దంలా ముక్కలైపోయింది. పురోహితుడు మంత్రాలు చదువుతూ మాంగళ్య ధారణ ముహూర్తం ఆసన్నం అయింది. పెళ్ళికొడుకు మాంగళ్యాన్ని చేతిలోకి తీసుకోవాలి అని చెప్పాడు. రామ్ పసుపు తాడికి ఉన్న 2 బంగారు పుస్తలను చేతిలోకి తీసుకున్నాడు. శాస్త్ర గుండె వేగం పెరిగింది. ఇది కల అయితే బాగుండు. ఎవరో ఒకరు వచ్చి నన్ను ఇక్కడి నుండి తీసుకెళ్ళిపోతే బాగుండు అని మనసులో దేవుణ్ణి ప్రార్థిస్తోంది. కానీ వాస్తవం కఠినంగా ఉంటుంది. రామ్ ఆమె మెడలో 3 ఉళ్ళు వేశాడు. ప్రతి ముడి పడుతున్నప్పుడు శాస్త్ర తన స్వేచ్ఛ ఒక్కొక్కటిగా ప్రాణాలు వదులుతున్నట్లుగా భావించింది. తలంబ్రాల సమయంలో కూడా ఆమె రామ్ తల మీద వేయకుండా మొక్కుబడిగా చేతుల్లో నుంచి వదిలేసింది. పెళ్లి తంతు ముగిసింది. రాఘవయ్య కళ్ళల్లో ఆనందం, ప్రకాష్ రావు కళ్ళల్లో ప్రశాంతత కనిపించాయి. కానీ పెళ్లి చేసుకున్న జంట మనసుల్లో మాత్రం ఒక పెద్ద తుఫాను మొదలయ్యింది. పెళ్లి అయిన మరుసటి రోజు ఉదయం ప్రకాష్ రావు సిటీకి బయలుదేరాడు. వెళ్లే ముందు కూతురి దగ్గరకు వచ్చాడు. సహస్ర, ఇకపై ఇదే నీ ఇల్లు. రామ్ చాలా మంచివాడు. వాడిని అర్థం చేసుకో. ఆస్తి కోసం పెళ్లి చేసుకున్నావన్న విషయం వాళ్ళకి తెలియకూడదు. తెలిస్తే నా పరువు పోతుంది అని చెప్పి వెళ్ళిపోయాడు. తండ్రి కారు వెళ్తున్న వైపు చూస్తూ తనని ఒక అనాథలా ఈ పల్లెటూరులో వదిలేసి వెళ్తున్నందుకు ఆమెకు తండ్రి మీద చెప్పలేనంత ద్వేషం పెరిగింది. రాత్రి 10 గంటలు అవుతోంది. రామ్ గదిని పూలతో అలంకరించారు. ఒక పక్కన పాల గ్లాస్ పెట్టి ఉంది. సహస్ర అదే పట్టుచీరలో బెడ్ మీద కూర్చొని ఉంది. ఆమె కళ్ళల్లో భయం లేదు, కానీ విపరీతమైన కోపం ఉంది. ఈ పల్లెటూరివాడు రాత్రి గదిలోకి రాగానే తనని తాకడానికి ప్రయత్నిస్తాడని, అప్పుడు వాడిని చెంపదెబ్బ కొట్టి బయటకు గెంటేయాలని మనసులో ఫిక్స్ అయ్యింది. తలుపు చప్పుడు అయింది. రామ్ నెమ్మదిగా గదిలోకి వచ్చాడు. పాలు తీసుకొని టేబుల్ మీద పెట్టాడు. గది తలుపు గడియ వేశాడు. సహస్ర గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయి. చేతులు గట్టిగా బిగించింది. వాడి మీద అరిచేందుకు సిద్ధమైంది. రామ్ ఆమె దగ్గరికి వచ్చాడు. ఆమె కళ్ళల్లోకి సూటిగా చూశాడు. ఆ చూపులో ఎలాంటి కామం లేదు, ఎలాంటి అధికారమూ లేదు. కేవలం ఒక జాలి, ఒక స్పష్టత మాత్రమే ఉన్నాయి. సహస్ర అని పిలిచాడు రామ్, మొదటిసారి ఆమె పేరును ఉచ్చరిస్తూ. ఆ గొంతు చాలా గంభీరంగా ఉంది.
సహస్ర ఉలిక్కిపడి చూసింది. నాకు తెలుసు ఈ పెళ్లి నీకు ఏమాత్రం ఇష్టం లేదని. మీ నాన్నగారి బలవంతం వలనో లేదా నీకున్న మరే ఇతర కారణాల వలనో నువ్వు నీ మెడకు ఉరితాడులా ఈ మాంగళ్యాన్ని వేయించుకున్నావని నాకు తెలుసు అన్నాడు రామ్ ప్రశాంతంగా. సహస్ర ఆశ్చర్యపోయింది. తను అనుకున్న దానికి భిన్నంగా అతను మాట్లాడుతున్నాడు. రామ్ కొనసాగించాడు. నువ్వు పట్నం పిల్లవి. నీ ఆలోచనలు వేరు. ఈ మట్టి అన్నా నేనన్నా నీకు అసహ్యం. ఇక్కడ నేను నిన్ను పెళ్లి చేసుకుంది నీ మీద ప్రేమతోనో నీ అందం చూసో కాదు. కేవలం నా నాన్నకిచ్చిన మాట కోసం. ఆయన బతికి ఉన్నన్ని రోజులు నువ్వు ఈ ఇంట్లో ఒక కోడలిలా నా భార్యలా నటించు చాలు. నువ్వు నన్ను భర్తగా అంగీకరించినంత వరకు నేను నిన్ను కనీసం చేత్తో కూడా తాకను. ఇది నా మాట. ఈ గదిలో మంచం మీద నువ్వు పడుకో, నేను కింద పడుకుంటాను. నీకు స్వేచ్ఛ కావాలంటే ముందు ఈ పల్లెటూరులో బ్రతకడం నేర్చుకో అని చెప్పి కబోర్డ్లో నుంచి ఒక దుప్పటి తీసుకుని నేల మీద పరుచుకొని పడుకున్నాడు రామ్. లైట్ ఆఫ్ చేసి కేవలం ఒక చిన్న నైట్ ల్యాంప్ మాత్రమే ఉంచాడు. సహస్రకి మాటలు రాలేదు. తను ఒక రాక్షసుడు అనుకున్న మనిషి ఇంత హుందాగా ఇంత సంస్కారంగా ఎలా మాట్లాడుతున్నాడు. నన్ను చేత్తో కూడా తాకను అని అతనన్న మాట ఆమె ఇగోని ఎక్కడో టచ్ చేసింది. తను అంత అందంగా మోడ్రన్గా ఉన్న తనని చూసి వాడు ఏమాత్రం టెంప్ట్ అవ్వకపోవడం ఆమె అహంకారాన్ని దెబ్బతీసింది. చీకటి గది కింద పడుకున్న రామ్ ప్రశాంతంగా నిద్రపోతున్నాడు. కానీ మంచం మీద ఉన్న సహస్రకి మాత్రం నిద్ర రావడం లేదు. ఆ పాతకాలం నాటి సీలింగ్ ఫ్యాన్ చప్పుడు ఆమెకు చిరాకు తెప్పిస్తుంది. ఈ పల్లెటూరి వాతావరణం, ఈ పెద్ద ఇల్లు, తనకి ఏమాత్రం సంబంధం లేని ఈ మనుషులు, రేపటి నుంచి తన జీవితం ఎలా ఉండబోతుంది? ఈ మట్టి మనసు ఉన్న మనిషితో తను ఎలా నెగ్గుకు రాగలదు? కిటికీ గుండా వస్తున్న సూర్యకిరణాలు సహస్ర కళ్ళ మీద పడ్డాయి. ఎప్పుడు 10 గంటలకి గాని నిద్ర లేవని సహస్ర చుట్టూ వినిపిస్తున్న వింత శబ్దాలకు ఉలిక్కిపడి కళ్ళు తెరిచింది. పక్షుల కిలకిల రావాలు, దూడల అరుపులు, ఎవరో బయట గిన్నెలు తోముతున్న చప్పుడు అన్నీ ఆమెకు కొత్తగా చిరాకుగా ఉన్నాయి. ఒక్క నిమిషం తను ఎక్కడ ఉందో ఆమెకు అర్థం కాలేదు. చుట్టూ చూస్తే పాతకాలపు గది, పైన దూలాలు, గోడ మీద ఉన్న దేవుడి పటాలు. అప్పుడు గుర్తుకు వచ్చింది. నిన్నే కదా తనకు పెళ్ళయింది. తన జీవితం ఈ పాత పెంకుటింట్లో బందీ అయిపోయింది. నెమ్మదిగా కిందకు చూసింది. రాత్రి నేల మీద పడుకున్న రామ్ అప్పటికే లేచి వెళ్ళిపోయాడు. అతని దుప్పటి, దిండు పద్ధతిగా మడత పెట్టి ఉన్నాయి. వీడికి నిద్ర కూడా త్వరగానే వస్తుందా అని విసుగ్గా గొనుక్కుంటూ బెడ్ మీద నుంచి దిగింది. కాళ్ళకి తన ఖరీదైన స్లిప్పర్స్ వేసుకొని బద్ధకంగా ఒళ్ళు విరుచుకుంటూ కిటికీ దగ్గరికి వెళ్ళింది. బయట రామ్ కనిపిస్తున్నాడు. తెల్లటి పంచె కట్టుకొని, ఒంటి మీద చొక్కా లేకుండా కేవలం ఒక తువ్వాలు భుజాన వేసుకొని బావి దగ్గర నీళ్లు తోడుతున్నాడు. అతని కండలు తిరిగిన శరీరం ఉదయపు ఎండలో మెరుస్తుంది. అతను నీళ్లు తోడుతుంటే అతని చేతి కండరాళ్ళు కదులుతున్న తీరు సహస్రని ఒక్క క్షణం ఆశ్చర్యపరిచింది. జిమ్కి వెళ్లకుండానే ఇంత ఫిట్గా ఎలా ఉన్నాడో అని అనిపించింది. కానీ వెంటనే ఛీ, ఏంటి వీడిని చూస్తున్నాను, వీడొక పల్లెటూరి మొరటివాడు అని తనని తాను తిట్టుకొని బాత్రూం వైపు అడుగులు వేసింది. బాత్రూం చూసి ఆమెకు మరో షాక్. అది సిటీలో ఉన్నట్టు బాత్ టబ్స్, షవర్లతో లేదు. ఒక పెద్ద రాగి గంగాళంలో వేడి నీళ్లు కాచి ఉన్నాయి. పక్కన ఒక ప్లాస్టిక్ మగ్గు ఉంది. ఓ మై గాడ్, ఇందులో ఎలా స్నానం చేయాలి అని తల పట్టుకుంది. కానీ తప్పదు కదా. అతి కష్టం మీద స్నానం ముగించి బయటకు వచ్చింది. తను తెచ్చుకున్న సూట్ కేస్ ఓపెన్ చేసింది. అందులో అన్నీ మోడ్రన్ డ్రెస్సులే ఉన్నాయి. ఒక్క చీర కూడా లేదు. నిన్న పెళ్ళికి కట్టిన ఆ బరువైన పట్టు చీర కట్టడం ఆమెకు రాదు. చివరికి ఒక పింక్ కలర్ కుర్తా, లెగ్గిన్ వేసుకొని జుట్టు లూజ్గా వదిలేసి గది బయటకు వచ్చింది. హాల్లోకి రాగానే ఆమెకు లక్ష్మమ్మ ఎదురయ్యింది. లక్ష్మమ్మ మొహం వెలిగిపోతుంది. రామ్మ తల్లి, నిద్ర పట్టిందా రాత్రి? కొత్త చోటు కదా, ఇబ్బంది పడ్డావా అని ప్రేమగా అడిగింది. సహస్ర మొహం మార్చుకొని ఏదో అలా పట్టేసిందిలే అత్తయ్య, కాఫీ ఎక్కడా అని అడిగింది. అయ్యో, కాఫీ ఏంటమ్మా, మన ఇంట్లో స్వచ్ఛమైన ఆవు పాలు ఉంటాయి. ఇప్పుడే పితకమని రామ్కి చెప్పాను. ఇదిగో వేడి వేడి పాలు.
అందులో కొంచెం బెల్లం కలిపి ఇచ్చాను తాగు అంటూ ఒక ఇత్తడి గ్లాస్తో పాలు ఇచ్చింది. సహస్ర ఆ గ్లాసుని అసహ్యంగా చూసింది. నాకు పాలు పడవు, బ్లాక్ కాఫీ ఉంటే ఇవ్వండి వితౌట్ షుగర్ అంది. లక్ష్మమ్మ తెల్లబోయింది. బ్లాక్ కాఫీ అంటే ఏంటమ్మా, డికాషనా? సరే ఉండు, మీ మామయ్య గారి కోసం డికాషన్ పెడతాను, అందులో నీళ్లు కలిపి ఇస్తాను అంటూ వంటగదిలోకి వెళ్ళింది. కొద్దిసేపటికి రామ్ లోపలికి వచ్చాడు. సహస్ర వేసుకున్న బట్టలను చూసి ఆగిపోయాడు. ఈ ఊర్లో అందరూ చీరలు కట్టుకుంటారు సహస్ర. మా అమ్మకి నాన్నకి ఇలాంటి బట్టలు అలవాటు లేదు. కనీసం వాళ్ళ ముందైనా పద్ధతిగా ఉంటే బాగుంటుంది అన్నాడు రామ్ శాంతంగా. నేను ఏం వేసుకోవాలో నువ్వు చెప్పనక్కర్లేదు. నా కంఫర్ట్ నాకు ముఖ్యం. మీ ఊరి కోసం నేను నా లైఫ్ స్టైల్ మార్చుకోలేను అని కటువుగా సమాధానం ఇచ్చింది. రామ్ ఏమీ అనలేదు. ఒక చిన్న నిట్టూర్పు విడిచి తన తండ్రి గదిలోకి వెళ్ళిపోయాడు. మధ్యాహ్నం సమయం. ఊర్లో ఆడవాళ్ళందరూ కొత్త కోడలిని చూడడానికి ఇంటికి వస్తారు. లక్ష్మమ్మ గారు, మీ కోడలు గారు భలే మెరిసిపోతున్నారే, పట్నం పిల్ల కదా, వంట వార్పు వచ్చా అని ఒక ఆవిడ అడిగింది. లక్ష్మమ్మ కంగారు పడి, ఎందుకు రాదు, బాగా చదువుకున్న పిల్ల, అన్నీ నేర్చుకుంటుందిలే అని కవర్ చేసింది. కానీ సహస్రని పిలిచి, అమ్మ సహస్ర, ఈరోజు నువ్వు ఏదైనా ఒకటి వంట చెయ్యాలి, అది మన ఆచారం. కోడలు మొదటిసారి పొయ్యి వెలిగించి ఏదైనా స్వీట్ చేయాలి అని బతిమాలింది. సహస్రకి వంటగదిలోకి వెళ్ళడం అంటేనే ఒక యుద్ధం లాంటిది. సిటీలో ఉన్నప్పుడు ఆమ్లెట్ వేయడం కూడా ఆమెకు రాదు. కానీ అత్తగారి బతిమాలు చూసి తన ఈగో దెబ్బ తినకూడదని వంటగదిలోకి అడుగుపెట్టింది. సరే ఏం చేయాలి అని అడిగింది. పరమాన్నం చెయ్యమ్మా, బియ్యం పాలు బెల్లం అక్కడే ఉన్నాయి అని లక్ష్మమ్మ వస్తువులు చూపించి బయటకు వెళ్ళింది. సహస్రకి పరమాన్నం అంటే ఏంటో తెలియదు, కానీ యూట్యూబ్ చూసి ఏదో ఒకటి మేనేజ్ చేయొచ్చని ఫోన్ తీసింది. కానీ ఆ పెంకుటింట్లో సిగ్నల్ సరిగ్గా ఉండదు. ఫోన్ నెట్ స్లోగా వస్తోంది. షట్, ఈ దరిద్రపు ఊర్లో సిగ్నల్ కూడా రాదా అని తిట్టుకుంటూ తనకు గుర్తున్న విధంగా పొయ్యి మీద పాలు పెట్టింది. కట్టెల పొయ్యి మండుతోంది. ఆ పొగ సహస్ర కళ్ళల్లోకి వెళ్తుంది. ఆమె కళ్ళల్లో నుంచి నీళ్లు కారుతున్నాయి. మేకప్ పాడైపోతోంది. ఇదా నా లైఫ్, ఇక్కడ వంట చేయడం కంటే నరకానికి వెళ్ళడం బెటర్ అని ఏడుస్తూనే బియ్యం వేసింది. కానీ ఆమెకు తెలియని విషయం ఏంటంటే పాలు పొంగిపోతున్నాయి. గమనించే లోపే పాలు పొయ్యి మీద పడి మంట ఆరిపోయి ఇల్లంతా పొగ కమ్మేసింది. సహస్ర దగ్గుతూ బయటకు పరిగెత్తింది. సరిగ్గా అప్పుడే రామ్ లోపలికి వచ్చాడు. ఇల్లంతా పొగ చూసి కంగారుగా వంటగదిలోకి వెళ్ళి పొయ్యి ఆపి కిటికీలు తెరిచాడు. బయట నిలబడి దగ్గుతున్న సహస్ర దగ్గరికి వచ్చి, నీకు రాకపోతే రాదని చెప్పాలి గాని ఇల్లు తగలబెట్టాలనుకుంటున్నావా అని అడిగాడు నవ్వు ఆపుకుంటూ. నాకు రాదు, నేను ఎప్పుడు చేయలేదు, నా మీద అరవకండి అంటూ కన్నీళ్లు పెట్టుకుంది. రామ్ ఆమె వైపు చూసి జాలిపడ్డాడు. నేను నీ మీద అరవలేదు సహస్ర, సరే వెళ్ళు, మొహం కడుక్కో, నేను చూసుకుంటాను అన్నాడు. రామ్ స్వయంగా వంటగదిలోకి వెళ్ళి 5 నిమిషాల్లో పరమాన్నం తయారు చేశాడు. బయట కూర్చున్న వాళ్ళందరికీ సహస్ర చేసిందనే చెప్పి వడ్డించాడు. సహస్రకి ఆశ్చర్యం వేసింది. తను తిట్టినా అవమానించినా అతను మాత్రం తనని అందరి ముందు గౌరవిస్తున్నాడు. కానీ ఆమె అహంకారం ఆ విషయాన్ని ఒప్పుకోవడానికి సిద్ధంగా లేదు. ఇదంతా నాన్నకి భయపడి చేస్తున్నాడేమో అని సరిపెట్టుకుంది. సాయంత్రం రామ్ పొలానికి వెళ్తున్నాడు. రాఘవయ్య సహస్రని పిలిచి, అమ్మా సహస్ర, రోజంతా ఇంట్లోనే ఉంటే బోరు కొడుతుంది కదా, రామ్తో కలిసి పొలానికి వెళ్ళిరా అమ్మా, మన పొలాలు ఎంత బాగుంటాయో చూద్దువు గాని అన్నాడు. మామయ్య అడిగేసరికి కాదనలేకపోయింది. ఒక గొడుగు పట్టుకొని సన్ గ్లాసెస్ పెట్టుకొని రామ్ వెనక బయలుదేరింది. పొలం బాట సన్నగా ఉంది. 2 పక్కల నీళ్లతో నిండిన కాలువలు ఉన్నాయి. సహస్ర చాలా జాగ్రత్తగా అడుగులు వేస్తోంది. ఇంత దూరం నడవాలా, మీ దగ్గర కారు లేదా అని అడిగింది. కారు పొలం గట్ల మీద వెళ్ళదు సహస్ర, నడవడం ఆరోగ్యానికి మంచిది అన్నాడు రామ్ ముందుకు సాగుతూ. నడుస్తుండగా ఒక చోట ఒక చిన్న పాము పిల్ల అడ్డంగా వెళ్ళింది. అది చూసి సహస్ర ఆ స్నేక్ అంటూ గట్టిగా అరుస్తూ ఒక్క ఉదుటున పక్కనే ఉన్న రామ్ మీదకు దూకి అతన్ని గట్టిగా హత్తుకుంది. రామ్ ఒక్క క్షణం స్తంభించిపోయాడు.
తన భుజాల మీద ఆమె చేతుల స్పర్శ, ఆమె జుట్టు నుంచి వస్తున్న ఖరీదైన పర్ఫ్యూమ్ వాసన అతన్ని ఏదో తెలియని లోకానికి తీసుకెళ్లాయి. శాస్త్ర భయంతో వణికిపోతోంది. రామ్ ఆమె భుజం మీద చెయ్యి వేసి, అది విషం లేని పాము పిల్ల సహస్ర. వెళ్ళిపోయింది. భయం లేదు. కళ్ళు తెరువు అన్నాడు మెల్లగా. సహస్ర నెమ్మదిగా కళ్ళు తెరిచింది. తను రామ్ని ఎంత గట్టిగా పట్టుకునిందో అర్థమై వెంటనే దూరంగా జరిగిపోయింది. ఆమె మొహం సిగ్గుతో ఎర్రబడింది. సారీ, అది సడన్గా వచ్చేసరికి అని నసుగుతూ సర్దుకుంది. పర్వాలేదు, నువ్వు సిటీ అమ్మాయివి కదా, ఇలాంటివి చూడటం ఇదే మొదటిసారి అనుకుంటా అని నవ్వి మళ్ళీ నడక మొదలుపెట్టాడు. పొలంలోకి వెళ్ళాక రామ్ అక్కడ కూలీలతో మాట్లాడుతున్నాడు. అందరూ అతన్ని ఎంత గౌరవంగా చూస్తున్నారు. రామ్ కష్టపడి పనిచేసే వాళ్ళతో కలిసి తను కూడా మట్టిలో దిగి ఒక పనిని చక్కబెట్టాడు. అది చూసి సహస్రకి వింతగా అనిపించింది. కోట్లు ఉన్న తండ్రి కొడుకు ఇలా బురదలో దిగి పని చేయడమేంటి? రామ్, నువ్వు ఇంత కష్టపడాల్సిన అవసరమేముంది? మీ నాన్న దగ్గర బోలెడు డబ్బుంది కదా అని అడిగింది. రామ్ మట్టి అంటుకున్న చేతులు కడుక్కుంటూ, డబ్బులు అందరూ సంపాదిస్తారు సహస్ర, కానీ భూమిని నమ్ముకున్న వాడికి వచ్చే తృప్తి ఆ డబ్బులో ఉండదు. ఈ మట్టిలో నువ్వు గింజ వేస్తే అది నీకు 100 గింజలు తిరిగి ఇస్తుంది. అది అమ్మ లాంటిది. అమ్మ దగ్గర పని చేయడానికి కష్టం ఎందుకు అన్నాడు చాలా లోతైన అర్థంతో. సహస్రకి ఆ మాటలు అర్థం కాలేదు కానీ అతని కళ్ళల్లో ఉన్న మెరుపు మాత్రం ఆమెను ఆకర్షించింది. తిరిగి ఇంటికి వచ్చేసరికి చీకటి పడింది. పల్లెటూర్లలో రాత్రి త్వరగా అవుతుంది. అందరూ భోజనాలు ముగించి 8 గంటలకే పడుకోవడానికి సిద్ధమయ్యారు. గదిలోకి వెళ్ళిన సహస్రకి ఒక పెద్ద సమస్య ఎదురయ్యింది. పల్లెటూర్లలో పవర్ కట్ చాలా కామన్. సరిగ్గా ఆమె బట్టలు మార్చుకుందాం అనుకునేసరికి కరెంటు పోయింది. ఇల్లంతా చిమ్మ చీకటి. రామ్, కరెంటు పోయింది. నాకు చీకటి అంటే భయం. ప్లీజ్ ఏదైనా చెయ్యి అని కేక వేసింది. రామ్ ఒక కొవ్వొత్తి వెగిలించి గదిలోకి వచ్చాడు. ఇక్కడ ఇలాగే ఉంటుంది సహస్ర. వర్షం పడినా గాలి వీసినా కరెంట్ తీసేస్తారు. అలవాటు చేసుకో అని కొవ్వొత్తిని టేబుల్ మీద పెట్టాడు. ఆ కొవ్వొత్తి వెలుగులో సహస్ర ముఖం చాలా అందంగా కనిపిస్తుంది. ఆమె కళ్ళల్లో ఉన్న భయం ఆమెను ఒక చిన్న పాపలా మార్చేసింది. రామ్ ఆమె వైపు చూస్తూ ఉండిపోయాడు. సహస్ర కూడా రామ్ వైపు చూసింది. ఇద్దరి మధ్య ఒక నిశ్శబ్దమైన సంభాషణ జరుగుతున్నట్లు అనిపించింది. నువ్వు నా మీద కోపంగా ఉన్నావా అని అడిగింది సహస్ర మెల్లగా. నీ మీద కోపం ఎందుకు? నీ ప్రపంచం వేరు, నా ప్రపంచం వేరు అని నాకు తెలుసు. నిన్ను బలవంతంగా ఇక్కడికి తీసుకొచ్చినందుకు నేనే బాధపడుతున్నాను అన్నాడు రామ్. సహస్ర మనస్సులో ఏదో కదిలింది. కానీ వెంటనే తన తండ్రి ఆస్తి విషయం గుర్తొచ్చి మళ్ళీ తన ముసుగు వేసుకుంది. సరేలే, నువ్వు కింద పడుకో, నాకు నిద్ర వస్తుంది అని పక్కకు జరిగి పడుకుంది. రామ్ కింద పడుకున్నాడు కానీ అతనికి నిద్ర రావడం లేదు. సహస్ర రాకతో అతని ప్రశాంతమైన జీవితంలో ఒక చిన్న అలజడి మొదలయ్యింది. ఆ అలజడి ప్రేమగా మారుతుందా లేక యుద్ధంలా మారుతుందా? మరోవైపు సహస్ర మనసులో ఒకటే ఆలోచన. ఎలాగైనా ఇక్కడి నుండి పారిపోవాలి. ఈ పల్లెటూరి బావతో నేను జీవితాంతం ఉండలేను. కానీ ఎలా? సీతానగరం మెల్లగా నిద్రలేస్తుంది. పక్షుల కిలకిల రావాలు అప్పుడే మొదలయ్యాయి. కానీ ఆ ఇంట్లో మాత్రం ఒక నిశ్శబ్దం తుఫాను ఉప్పొంగుతోంది. గదిలో కొవ్వొత్తి వెలుగు మసకబారిపోతోంది. శాస్త్ర మంచం మీద కూర్చొని తన ప్లాన్ను ఒక్కసారి మననం చేసుకుంటోంది. రాత్రంతా ఆమెకు నిద్ర పట్టలేదు. రామ్ ప్రశాంతంగా నేల మీద పడుకొని ఉండడం చూస్తుంటే ఆమెకు వింతగా, కొంత అసూయగా ఉంది. వీడు ఇంత మొరటుగా ఎలా ఉండగలుగుతున్నాడు? ఏమీ లేని ఈ ఊర్లో వీడికి అంత ఆనందం ఎక్కడ దొరుకుతుంది అని అనుకుంది. కానీ వెంటనే తన లక్ష్యం గుర్తొచ్చింది. ఎలాగైనా ఇక్కడి నుండి వెళ్ళిపోవాలి. తన క్రెడిట్ కార్డులు బ్లాక్ చేసిన తన ఫ్రెండ్ కార్తిక్ దగ్గర కొంత నగదు ఉంటుందని, హైదరాబాద్ చేరితే ఏదో ఒకటి మేనేజ్ చేయొచ్చని ఆమె ధీమా. రామ్ ఉదయాన్నే లేచి బావి దగ్గరికి వెళ్ళాడు. ఇదే సరైన సమయం అని సహస్ర భావించింది. మెల్లగా తన చిన్న హ్యాండ్ బ్యాగ్ తీసుకుంది. అందులో తన ఫోన్, పాస్పోర్ట్, మరికొంత అత్యవసర వస్తువులు ఉన్నాయి. పెద్ద సూట్ కేసులు తీసుకెళ్తే పట్టుబడిపోతానని వాటిని అక్కడే వదిలేసింది. పిల్లి అడుగులు వేస్తూ
పెరటి తలుపు గుండా బయటకు వచ్చింది. ఊరి పొలిమేరల వరకు నడవాలి. అక్కడి నుండి టౌన్కి వెళ్తే బస్సు దొరుకుతుంది. చెప్పుల చప్పుడు కాకుండా గడ్డి మీద నడుస్తూ మెయిన్ డోర్ వైపు సాగింది. మనసులో భయం, గెలుపు రెండూ ఉన్నాయి. బాయ్ బాయ్ సీతానగరం, మళ్ళీ నా జీవితంలో ఈ మట్టి ముఖం చూడను అని కొనుక్కుంటూ వేగంగా అడుగులు వేసింది. సరిగ్గా 7 గంటలకి ఊరి చివర ఉన్న బస్టాండ్ దగ్గరకు చేరుకుంది. అక్కడ అంతా పల్లెటూరి జనం. చంకలో పిల్లలతో కొందరు, నెత్తిన గంపలతో మరికొందరు ఉన్నారు. శాస్త్ర వేసుకున్న జీన్స్, టీషర్ట్ ఆ వాతావరణానికి పూర్తిగా భిన్నంగా ఉన్నాయి. అందరూ ఆమెను ఒక వింత జంతువును చూసినట్లు చూస్తున్నారు. ఏమ్మా, ఎక్కడికి వెళ్ళాలి అని ఒక ముసలాయన అడిగాడు. హైదరాబాద్ బస్సు ఎప్పుడు వస్తుంది అని కంగారుగా అడిగింది శాస్త్ర. హైదరాబాద్కా? ఇక్కడి నుంచి రావమ్మా, ముందు టౌన్కి వెళ్ళాలి. అక్కడి నుంచి లారీలోనో బస్సులోనో వెళ్ళాలి. కానీ ఇవాళ బస్సులు లేవుగా అన్నాడు ఆయన ప్రశాంతంగా చుట్ట కాల్చుకుంటూ. ఏంటి, బస్సులు లేవా? ఎందుకు? శాస్త్ర గుండె ఆగిపోయినంత పని అయింది. ఇవాళ మన ఊరి జాతర కదమ్మా, రోడ్లన్నీ బ్లాక్ చేశారు. ట్రాక్టర్లు తప్ప ఏమీ తిరగవు అని సమాధానం ఇచ్చాడు. శాస్త్రకి తల తిరుగుతున్నట్లు అనిపించింది. వీధి తనతో ఆడుకుంటోందా? అప్పుడే దూరం నుండి ఒక బైక్ శబ్దం వినిపించింది. అది తన వైపుకే వస్తుంది. గుండె వేగంగా కొట్టుకోవడం మొదలయ్యింది. దగ్గరకు వచ్చేసరికి అది రామ్ బుల్లెట్. రామ్ బైక్ ఆపి స్టాండ్ వేసి కిందకు దిగాడు. అతని ముఖంలో కోపం లేదు, కానీ ఒక రకమైన బాధ ఉంది. అతను నెమ్మదిగా శాస్త్ర దగ్గరికి వచ్చాడు. చుట్టూ ఉన్న జనం వీళ్ళిద్దరిని ఆసక్తిగా గమనిస్తున్నారు. చెప్పకుండా వచ్చేస్తే ఎలా శాస్త్ర? కనీసం అత్తయ్యకి కానీ నాన్నకి కానీ ఒక మాట చెప్పాల్సింది కదా అన్నాడు రామ్. అతని గొంతులో హెచ్చరిక కంటే అనునయం ఎక్కువగా ఉంది. నేను ఎక్కడికైనా వెళ్తాను. నన్ను ఆపడానికి నువ్వెవరు? మీ నాన్నకి ఇచ్చిన మాట కోసం నేను బలి కావాలా? ఐ హేట్ దిస్ ప్లేస్, నన్ను వదిలేయ్ అని అరిచింది. రామ్ చుట్టూ ఉన్న జనం వైపు చూశాడు. వాళ్ళు గుసగుసలాడుకుంటున్నారు. రాఘవయ్య కొడుకు పెళ్ళాం పారిపోతుందన్న వార్త ఊరంతా పాకితే తన తండ్రి పరువు ఏమవుతుందో అతనికి తెలుసు. శాస్త్ర, నీకు వెళ్ళాలని ఉంటే తప్పకుండా వెళ్ళొచ్చు, కానీ ఇలా దొంగలా కాదు. పద, ఇంటికి వెళ్దాం. నాన్నతో మాట్లాడు, ఆయనే నిన్ను పంపిస్తారు. అంతేగాని ఊరి మధ్యలో ఇలా గొడవ చేయడం మన ఇద్దరికీ మంచిది కాదు అన్నాడు రామ్ గంభీరంగా. శాస్త్రకి ఆ గంభీరత్వం చూసి కొంచెం భయం వేసింది. పైగా బస్సులు లేవన్న విషయం ఆమెను బలహీనపరిచింది. ఇష్టం లేకపోయినా రామ్ బైక్ ఎక్కక తప్పలేదు. దారి పొడవునా ఇద్దరి మధ్య నిశ్శబ్దం. రామ్ వేగంగా బైక్ నడుపుతున్నాడు. అతని వీపుకి తగలకుండా శాస్త్ర చాలా దూరంగా కూర్చుంది. ఇంటికి వెళ్ళాక రామ్ ఈ విషయాన్ని పెద్ద చర్చ చేయలేదు. శాస్త్రకి ఏదో కావాలని అడిగితే టౌన్కి తీసుకెళ్లాను అని అబద్ధం చెప్పి తన తండ్రిని శాంతింపజేశాడు. అది చూసి శాస్త్రకి ఆశ్చర్యం వేసింది. తను పారిపోవాలని చూసినా అతను తనని కాపాడుతున్నాడు. ఎందుకు? సాయంత్రం ఊరి జాతర మొదలైంది. గ్రామం మొత్తం విద్యుత్ దీపాలతో వెలిగిపోతుంది. డప్పుల మోత, శివాలయం దగ్గర భజనలు, పల్లెటూరి సంస్కృతి అంతా అక్కడే కనిపిస్తోంది. రాఘవయ్య బలవంతం చేయడంతో శాస్త్ర మళ్ళీ ఒక పట్టుచీర కట్టుకొని రామ్తో కలిసి జాతరకు బయలుదేరింది. జాతరలో విపరీతమైన రద్దీ ఉంది. రంగుల రాట్నాలు, గాజుల షాపులు, తినుబండారాల వాసనలు. సహస్రకి ఇదంతా కొత్త. తెలియకుండానే ఆమె ఆ రంగుల ప్రపంచాన్ని ఆసక్తిగా చూడడం మొదలుపెట్టింది. నీకు ఇవేవి నచ్చవు కదా అని అడిగాడు రామ్. పర్వాలేదు, ఏదో వింతగా ఉంది అంది శాస్త్ర తన గర్వాన్ని తగ్గించుకుంటూ. ఒక్కసారిగా జనం పెరగడంతో తోపులాట మొదలైంది. సహస్ర బ్యాలెన్స్ తప్పి పడిపోతుంటే రామ్ ఆమె నడుము చుట్టూ చెయ్యి వేసి తన వైపుకు లాక్కున్నాడు. ఆ క్షణంలో ఇద్దరి మధ్య దూరం కరిగిపోయింది. రామ్ వేడి శ్వాస ఆమె ముఖానికి తగులుతోంది. సహస్ర కళ్ళు రామ్ కళ్ళతో కలిశాయి. ఆ చూపులో ఏదో తెలియని ఆకర్షణ ఉంది. అది ఇష్టమని చెప్పలేం, కానీ ద్వేషం మాత్రం కాదు. సహస్ర వెంటనే తేరుకొని దూరం జరిగింది. థ్యాంక్స్ అని గొనిగింది.
నడుము పట్టుకున్నందుకు కాదు, పడిపోకుండా కాపాడినందుకు అని నవ్వుతూ ఆట పట్టించాడు రామ్. అక్కడే ఒక గాజుల షాప్ ఉంది. రామ్ ఒక జత మట్టి గాజులు తీసుకొని, ఇవి వేసుకో, నీ పట్టు చీరకి బాగుంటాయి అన్నాడు. ఛీ, నేను మట్టి గాజులు వేసుకోను, ఇవి చీప్గా ఉంటాయి. నేను గోల్డ్ లేదా డైమండ్స్ అలవాటు అంది సహస్ర విసుగ్గా. రామ్ నవ్వి, బంగారం కేవలం మెరుస్తుంది సహస్ర, కానీ మట్టి గాజులు ఒక సంగీతాన్ని వినిపిస్తాయి. ఇవి వేసుకుంటే నీ చేతులు కూడా పాడతాయి అని బలవంతంగా ఆమె చేతికి తొడిగాడు. ఆ గాజులు తొడుగుతున్నప్పుడు రామ్ వేల స్పర్శ ఆమె నాడిని తాకింది. ఆమె ఒంట్లో ఒక మెరుపు మెరిసినట్లు అనిపించింది. జాతర చివరిలో ఒక పాత చింత చెట్టు కింద కూర్చున్నారు. చుట్టూ కోలాహలం ఉన్నా ఆ చెట్టు కింద మాత్రం ప్రశాంతంగా ఉంది. రామ్, నీకు ఎప్పుడు సిటీకి వెళ్ళాలని అనిపించలేదా? నీ చదువుకి, నీ తెలివితేటలకి అక్కడ కోట్లు సంపాదించవచ్చు అని అడిగింది సహస్ర. రామ్ ఆకాశం వైపు చూస్తూ అన్నాడు, సహస్ర, కోట్లు సంపాదించడం పెద్ద విషయం కాదు, కానీ నువ్వు సంపాదించే చోట నీకు మనశ్శాంతి ఉందా అన్నదే ముఖ్యం. మా నాన్నకి ఈ ఊరంటే ప్రాణం. ఇక్కడి మనుషులు, ఈ మట్టి ఆయన ప్రపంచం. ఆయన సంతోషం కోసం నేను నా కలలను వదులుకోవడంలో తప్పులేదు. అయినా పొలం పనుల్లో ఉండే కిక్ ఏసీ రూమ్లో ఉండదు. ఆమె మౌనంగా వింటుంది. నీకు సిటీ ఇష్టం ఎందుకంటే నీకు అక్కడే గౌరవం దొరుకుతుంది. కానీ ఒక్కసారి ఆలోచించు, నీ తండ్రి ఈ స్థాయికి రావడానికి ఎన్ని కష్టాలు పడ్డారో. ఆయన పడ్డ కష్టానికి ఈ ఊరే పునాది. ఈ మట్టిని గౌరవించడం నేర్చుకుంటే నీకు మనుషుల మీద ప్రేమ పుడుతుంది అన్నాడు రామ్ చాలా సౌమ్యంగా. సహస్ర కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. మొదటిసారి ఆమె తన తండ్రి గురించి ఆలోచించింది. తను ఎప్పుడు తండ్రి సంపాదనను చూసింది తప్ప ఆయన పడ్డ శ్రమను చూడలేదు. రామ్ మాటలు ఆమెలోని మొండితనాన్ని మెల్లమెల్లగా కరిగిస్తున్నాయి. రాత్రి ఇంటికి వచ్చాక సహస్ర తన చేతికున్న మట్టి గాజుల వైపు చూసింది. అవి గలగలమని చప్పుడు చేస్తున్నాయి. ఆమె పెదవుల మీద తెలియని చిన్న చిరునవ్వు మెరిసింది. అది గమనించిన రామ్ మనసులో ఒక ఆశ చిగురించింది. కానీ ఆ ఆశ ఎక్కువసేపు నిలవలేదు. సహస్ర ఫోన్ మోగింది. అది కార్తిక్ నుంచి వచ్చిన మెసేజ్. సహా, రేపు ఉదయం 10 గంటలకి నీ కోసం మా ఫ్రెండ్ ఒక కారు పంపిస్తున్నాడు. ఊరి చివర చెరువు దగ్గర రెడీగా ఉండు. వీఆర్ కమ్మింగ్ టు పికప్ యూ. సహస్ర గుండె మళ్ళీ గందరగోళంలో పడింది. ఒకవైపు రామ్ చూపిస్తున్న ఆదరణ, గౌరవం, మరొక వైపు తన పాత ప్రపంచం. ఏది ఎంచుకోవాలి? ఆ రాత్రి రామ్ నేల మీద పడుకున్నప్పుడు సహస్ర మంచం మీద నుంచి అతని వైపు చూసింది. ఎందుకు రామ్, నువ్వు ఇంత మంచివాడిగా ఉన్నావు? నువ్వు నన్ను తిట్టినా కొట్టినా నేను ఏడుస్తూ వెళ్ళిపోయేదాన్ని. కానీ నీ మంచితనమే నన్ను బంధిస్తోంది అని మనసులోనే అనుకుంది. మరుసటి రోజు ఉదయం సహస్ర సిద్ధమైంది. చెరువు గట్టు దగ్గర కారు ఆగింది. సహస్ర తన బ్యాగ్ పట్టుకొని అడుగులు వేస్తోంది. దూరం నుంచి రామ్ పొలంలో పనిచేస్తూ కనిపిస్తున్నాడు. అతను ఆమె వైపు చూడలేదు. సహస్ర కార్ డోర్ దగ్గరకు వెళ్ళింది. కానీ ఆమె చేతుకున్న మట్టి గాజుల చప్పుడు ఆమెను ఆపుతుంది. ఆమె కార్ ఎక్కిందా లేక రామ్ కోసం తిరిగి వచ్చిందా అన్నది నెక్స్ట్ పార్ట్లో తెలుసుకుందాం. థ్యాంక్స్ ఫర్ లిజనింగ్.